ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ప్రియులారా, మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు తండ్రి. నీ వాక్యములు మేము ధ్యానించుండగా అవి మాకు ఆశీర్వాదకరముగా, మా తండ్రి ప్రయోజకరముగా నిన్ను ఘనపరిచి నీ వ్యక్తిత్వాన్ని, నీ దైవత్వాన్ని రుజువు చేసేలాగున, నిన్ను ఘనపరిచేలాగున మా ధ్యానములు ఉండవలనని కోరుతూ ఉన్నాము. నీ కృప చూపించి నన్ను నడిపించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహము అయి ఉన్నారు. ఈ వచనం an abrupt change of figures. అబ్రప్ట్ అంటే ఒక విషయాన్ని కంక్లూడ్ చేయకుండా ముగించటం. ఒక హీరో ఏం జరిగించాడు అనేది అంతా చెప్పకుండా, లేకపోతే విలన్ ఏ రీతిగా నశించిపోయాడు అంతా చెప్పకుండా, ఒక ఇన్కంప్లీటెడ్ సెంటెన్స్, అన్ అబ్రప్ట్ చేంజ్ ఆఫ్ ఫిగర్స్. ఈ వాక్యములో అలాగూ పరిశుద్ధుని పౌలు రాస్తున్నాడు. మేము దేవుని జత పనివారము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. ప్రియులారి, మాటలో 3 విషయాలు ఇంకా 8, 7 వచనాల్లో ఉన్నట్టుగా వేర్ లేబరర్స్, దేవుని తోటలో పనిచేసే పనివారం మనము అని వ్రాస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో మరి అక్కడ కొరింథు పట్టణంలో ఉన్న గ్రీకు కల్చరు, గ్రీకు జ్ఞానము, గ్రీకు సంస్కృతి ఇవన్నీ కూడా గ్రీకు పాలిటిక్స్ క్రైస్తవ సంఘంలోనికి చొచ్చుకుపోయి ఆ యొక్క ఎన్వైరన్మెంట్స్, ఆ పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసులు కూడా సెల్ఫ్ విల్, వారి యొక్క ఇష్టానుసారముగా దేవుని తలంచటము, సెల్ఫ్ ఇంటలెక్ట్, వారి యొక్క జ్ఞానం మీద, వారి యొక్క తెలివితేటల మీద, వారి యొక్క విద్యాబుద్ధుల సంస్కృతి మీద ఆధారపడతాము. సెల్ఫ్ ఇంటెలిజెన్స్, వారి యొక్క స్వనీతి, దేవుడు మమ్మల్ని ఇలా క్షమిస్తున్నాడులే, మేమెంత మంచి వాళ్ళంలే, మేము ఈ పనుల వల్ల, ఈ గ్రీకు తత్వము, ఫిలాసఫీ, మేము ఈ మంచి పనులు చేసినందువల్ల దేవుడు మాకు ఆధిక్యతలు, కిరీటాలు ఇస్తాడులే, మమ్మల్ని గొప్ప చేస్తాడులే, ఇలాంటి వేదాంత సంబంధమైన పిచ్చి పిచ్చి తలంపులతో దేవునికి దూరస్తులు అవుతున్నారు. క్రైస్తవ సంఘం కూడా, క్రైస్తవ విశ్వాసులు కూడా దేవునికి దూరముగా ఉంటూ ఉన్నాడు. గ్రీకు పాలిటిక్స్లో ఉన్నట్టుగా ఇక్కడ ఇందులో కూడా పాలిటిక్స్ పెట్టారు. 4 పార్టీస్. కొంతమంది మేము పౌలు వారం అంటున్నారు, కొంతమంది మేము కేఫా పేతురు వారం అంటున్నారు, కొంతమంది మేము అపోల్లో వారం అంటున్నారు, కొంతమంది మేము క్రీస్తు వారం అంటున్నారు. ఇలాంటి రాజకీయాలన్నీ కూడా క్రైస్తవ సంఘంలోనికి ప్రవేశించినాయి. మరి ఒక షిప్పు సముద్రంలో పోతుంది, ఆహార పదార్థాలు తీసుకొని, అనేక మందికి ఆహారం తీసుకొని వెళ్ళే ఒక పెద్ద షిప్ సముద్రంలో పోతుంది. ఆ సముద్రంలో షిప్పు ఉండటము ఇట్స్ ఎ గ్లోరియస్ సైట్.
ఎంతో సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని, ప్రజల ప్రయోజనాలు తీసి, ప్రజలకు ఆహారం పెట్టి, ప్రజలను తృప్తిపరిచి ఆహారం తీసుకెళ్లే షిప్ సముద్రంలో వెళ్ళటము చాలా సంతోషమే. కానీ ఆ షిప్లోకి ఆ సముద్రం రావటం, ఇట్ ఈజ్ అ ట్రాజిక్ సైట్. బహు భయంకరమైంది, బాధకరమైంది, దుఃఖకరమైంది, ప్రమాదకరమైంది. అలాగే గ్రీకు కల్చరు, గ్రీకు ఫిలాసఫీ, గ్రీకు యొక్క పాలిటిక్స్, గ్రీకుల యొక్క తత్వజ్ఞానము, మరి రాజకీయాలు అన్నీ కూడా క్రైస్తవ సంఘంలోనికి వచ్చినాయి. ప్రతి చిన్నదానికి అనుమానాలు వస్తున్నాయి. పౌలు అంటున్నాడు, మీరు ఇంకా చిన్నవారు, పాలు తాగే బేబీస్, మీకు బలమైన ఆహారం పెట్టడానికి వీలవట్లేదు. నేను మీతో విశ్వాసాలతో మాట్లాడినట్లుగా మాట్లాడటానికి వీలవట్లేదు. మీరు ఇంకా చాలా బలహీనమైన విశ్వాసాలుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, బలహీనముగా ఉంటూ పార్టీలు కలిగి ఉన్నారు. పౌలు వారమని, పేతురు వారమని, అపుల్లో వారమని, క్రీస్తు వారమని. బట్ క్రిస్టియానిటీ మస్ట్ బి క్రైస్ట్ సెంటర్డ్. యేసు ప్రభు దగ్గరికి నడిపించేది క్రైస్తవత్వము. యేసు ప్రభువుని రక్షణ కలిగి ఉన్నది క్రైస్తవత్వం. ద ఆబ్జెక్టివ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్. మనం ఎక్కడికి రీచ్ అవుతున్నామంటే, రక్షకుడైన యేసు ప్రభువుని కొనియాడి, యేసు ప్రభువుని మరి ఘనపరిచే రీతిగా మన సంఘము, మన విశ్వాసము ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఈ 4 రకాలుగా పార్టీలు ఉన్నాయి. 4 విధాలైన పార్టీలు ఉన్నాయి. మరి పౌలు 3వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమై ఉన్నారు. జత పని వారము, ఎ ఫెలోషిప్. ద క్వశ్చన్ ఏంటి? క్రైస్తవ అనేకమైన ప్రశ్నలు. ప్రతిదానికి అనుమానపడుతున్నారు. ఇదైతే ఏంటి? యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? పౌలు పత్రికలు ఏం చెబుతున్నాయి? ఏంటిది? వాట్ ఈస్ దిస్? ప్రతి చిన్నదాన్ని అడుగుతున్నారు. మేం చేయాలి? మ్యారేజెస్ అయిన వాళ్ళు ఇలాగే సమస్యలు వచ్చిన ఏం చేయాలి? లేకపోతే సంస్కార విషయాల్లో మేము ఏం చేయాలి? భక్తి విశ్వాసాల్లో ఏం చేయాలి? ప్రతి విషయాన్ని అడుగుతున్నారు. అంతేకాకుండా ప్రతి విషయంలో రాజకీయాలు, సంఘంలో సహా రాజకీయాలు, సంఘంలోకి రాజకీయాలన్నీ తీసుకొచ్చారు. షిప్లోకి నీళ్ళు వచ్చినట్టుగా సంఘంలోనికి చెడుగంతా వచ్చింది. ప్రియులారా, ఈ రీతిగా ఉండి పౌల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మళ్ళీ కొన్నిసార్లు కోర్టు కేసుకి వెళ్తున్నారు. తన సొంత సహోదరుని కోర్టుకు లాగుతున్నాడు. సహోదరుల మధ్య అన్యులైన జడ్జెస్ పరిపాలించవలసి, తీర్పు చెప్పాల్సి వస్తుంది. క్రైస్తవ విశ్వాసులకు అన్యుడైన ఒక లీడరు సలహాలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ తప్పు మార్గంలో నడిపించి అబద్ధాలు ఆడమని చెప్పవలసి వస్తుంది. ఇలాంటి చిక్కులన్నీ కొరింథీ సంఘములు ఉన్నప్పుడు ఈ 2 పత్రికలు పౌలు బహు వేదనతో, భారముతో, గుండె బద్దలైన స్థితిలో వాటికి జవాబులు, వాటికి పరిష్కారాలుగా వారి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ an abrupt change of this figure. మేము జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు అని చెబుతున్నాడు. దేవుని వ్యవసాయము. ప్రియులారా, we are laborers. దేవుని తోటలో పనిచేసేవారు. పౌలు ఎవరు? అపొల్లో ఎవరు? నేను నాటాను, అపొల్లో నీళ్లు పోసాడు, పెంచినవాడు దేవుడే కదా. వేర్ ఆర్ లేబరర్స్. మహిమ దేవునిది. చక్కగా
పనిచేసిన వారికి మంచి అవార్డ్స్ ఘనత వస్తుంది అని. అయితే దేవుడు కార్యం జరిగించేది, ఆశీర్వదించేది దేవుడు. విత్తనం వేసిన వాడు ఉన్నాడు, నీళ్లు పోసిన వాడు ఉన్నాడు. వీఆర్ ఆల్ లేబరర్స్, వీఆర్ వర్కింగ్ టుగెదర్, వీ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్ ఇన్ దిస్ మినిస్ట్రీ అని చెబుతున్నాడు. అయితే ప్రతిఫలము దేవుని దగ్గర ఉంది, దేవుని ఘనపరచాలి అని పరిశుద్ధుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. వీఆర్ లేబరర్స్ ఇన్ ఏ గార్డెన్. చక్కని ప్రతిఫలం పొందుతుంటారు. ఒక ఆయన చక్కని పొలం ఉంది ఆయనకి, చాలా చక్కగా పొలం నిండా చక్కని రకరకాల వెజిటేబుల్స్ పెంచాడు. ఆ వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఆ గ్రామానికి అంతటికి సప్లై చేస్తుంటాడు. సరసమైన ధరలకి ఇస్తాడు. ఏ విధమైన మందులు అలాంటివి వేయకుండా ఇస్తాడు. చాలా ఫ్రెష్గా చక్కగా ఉన్న వెజిటేబుల్స్ ఆ గ్రామం అంతటికీ ఆయన ఇస్తూ ఉంటాడు చక్కని రేట్లో. ఏ విధమైన స్వార్థం లేకుండా తన పనికి ప్రతిఫలం కలిగేటట్టుగా, తన గ్రామానికి మంచి ఆహారం దొరికేటట్టుగా, ఆ గ్రామ క్షేమాభివృద్ధి కోరి అతను పనిచేస్తున్నాడు. హీ ఈజ్ ఎ సర్వెంట్, హీ ఈజ్ హెల్పింగ్ టు దట్ విలేజ్. ఆ విలేజ్ అంతా కూడా అతన్ని గౌరవిస్తారు, అని ప్రేమిస్తారు. ఒకవేళ ఆయన చచ్చిపోతే ఆ విలేజ్ అంతా కన్నీరు కారుస్తారు. ప్రియులారా, ఆ రీతిగా వీఆర్ లేబరర్స్, జత పని వారము. పౌలు రాస్తుంది ఏంటంటే ద ఫెలోషిప్, ద క్వశ్చన్ ఆఫ్ ఫెలోషిప్. మనం ఎలాగో ఒకరికొకరు తోడుగా ఉన్నామో, ఒకరికొకరు జత పని వారమై ఉన్నారో, ఒకరి మీద ఒకరు అన్నారు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. ఇట్ ఈస్ ఇంటర్డిపెండబుల్ సొసైటీ. ఒకరి మీద ఒకరు ఆధారపడే సమాజంలో మనం జీవిస్తున్నాం. కొంతమంది కూరగాయలు పండిస్తున్నారు, కూరగాయలు తిన్నాం. కొంతమంది రైస్ పండిస్తున్నారు, బియ్యం వండుకుంటున్నాం. కొంతమంది బట్టలు నేస్తున్నారు, మనం బట్టలు వేసుకుంటున్నాం. కొంతమంది బిల్డింగ్స్ కడుతున్నారు, బిల్డింగ్స్లో మనం ఉంటున్నాము. రకరకాలైన ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరితో అవసరం ఒకరు కలిగి, ఒకరి కొరకు ఒకరు సహాయపడుతూ, ఒకరి కొరకు ఒకరు జీవిస్తూ, సమాజాన్ని ప్రేమించే చక్కని సమాజాన్ని దేవుడు మనకిచ్చాడు. వీఆర్ లేబరర్స్ ఇన్ ద గార్డెన్. దేవుని యొక్క తోటలో పనివారము. ఈ పనివారము మంచి ఉద్దేశాలతో చక్కని రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఫండమెంటల్ ఈజ్ ది రిలేషన్షిప్. దాని మీద చక్కని సహవాసాన్ని కట్టుకోవలసి ఉంటూ మనము క్రీస్తు వద్దకు నడిపించేవారమై ఉన్నాం. ఆబ్జెక్ట్ ఈస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క చక్కని దారిలోకి మనం నడవలసిన వారుగా సంఘం ఉంటూ ఉన్నది. ప్రియుల, రెండవదిగా మనం బిల్డర్స్, జత పని వారము, గృహము కట్టేవారము, దేవుని గృహము కట్టేవారమై బిల్డర్స్. చక్కగా బిల్డ్ చేస్తుంటాడు, చక్కగా పునాది వేస్తుంటాడు. ఆ పునాది ఒకటే పునాది. జీసస్ ఈజ్ ద రాక్. క్రీస్తు అనే బండ మీద ఒక పీక్స్, ఒక శిఖరం ఉంది. ఆ శిఖరము బండ మీద, క్రీస్తు అనే బండ మీద పౌలు చక్కగా నేర్పరి అయిన శిల్పకారిగా సంఘాన్ని పునాదులు వేశాడు. ప్రియులార, బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ మీద చక్కని నిర్మాణకుడు, శిల్పకారిగా దేవుడు ప్రధాన శిల్పి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, నేను దేవుడు ఆకాశమును, సమస్తమును, సముద్రాలు, మహాసముద్రాలు, పర్వతాలు, ఆకాశాన్ని సమస్తమును సృజించినప్పుడు నేను ప్రధాన శిల్పిగా అక్కడ ఉన్నాను. ఇట్ రా ద బ్లూ ప్రింట్. నిర్మాణకుడు, సృష్టికి ప్లాన్ చేసిన వాడు, బ్లూ ప్రింట్ చేసిన వాడు, దాన్ని అమలు జరిపిన వాడు, దాన్ని ఆశీర్వదించిన వాడు యేసు ప్రభు. ఆయన ప్రధాన శిల్పి, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను అక్కడ ఉన్నాను. వీటన్నిటిని దేవుడు ఈ సృష్టి అంతా చూసి ముచ్చటపడ్డాను.
నా బిడ్డల కోసం దేవుడు పరలోక రాజ్యాన్ని సృజించాడు. దేవుడు సృజించినప్పుడే ఒక చక్కని నిత్యమైన శాశ్వతమైన జీవకరమైన పరలోక రాజ్యాన్ని సృజించి నా బిడ్డలు నిత్యము నాతోనే ఉండాలి. తెగిపోయిన సంబంధాన్ని, రిలేషన్షిప్ తెగిపోయింది, మరి డిపార్చర్ వచ్చింది, దాన్ని మళ్ళీ తిరిగి కట్టి తిరిగి మళ్ళీ నాతోనే ఉండాలని దేవుడు చక్కగా పరలోక రాజ్యాన్ని కట్టి చేసినప్పుడు ఆ పరలోక రాజ్యం పొందబోయి తన బిడ్డలు చూసి ఎంతో ముచ్చటపడుతున్నాడు, ఎంతో మురిచిపోతున్నాడు. అలాంటి దేవుడు శిల్పకారి, ప్రధాన శిల్పి. ఆ ప్రధాన శిల్పి అయిన బండైన యేసు ప్రభు మీద పరిశుద్ధుడైన పౌలు పునాదులు వేశాడు. ప్రియులారా, కట్టేవాడు ఎవరైనా ఉంటే ఆ పునాది మీదే కట్టాలి. వేరొక పునాది ఉండదు, వేరొక కట్టడం ఉండదు. అక్కడ ఒక్కదానికి స్థలం ఉంది. ఆ క్రీస్తు అనే బండ ఒకటే ఉంది. ఆ బండ మీద ఒకటే పునాది. ఆ పునాది మీద ఒకటే బిల్డింగ్ కట్టాలి, కానీ వేరొకటి కట్టడానికి వీల్లేదు. ప్రియులారా, మనుషుల్లో తత్వాలు పెరిగి కొందరు ఆ తత్వము, కొందరు ఈ తత్వము, కొందరు ఇజం చెదిరిపోవటము, డివైడ్ అయిపోవటము, తత్వాలు చెదిరిపోవటము, వేరు భిన్నాభిప్రాయాలు కలగటం, భిన్న మతపరమైన పెరగటము, భిన్న మతాలు పెరగటము, ఇలాంటివి ఏర్పడినాయి. పౌలు అన్నాడు, పునాది ఒకటే. ద మెయిన్ గోల్, ద మెయిన్ ఆబ్జెక్ట్ ఈ జీసస్ క్రైస్ట్. దాని మీదే కట్టాలి, కానీ వేరొకడు పునాది మీద కట్టలేడు. చక్కని శిల్పకారు వల్ల చక్కని యూజ్ హిస్ స్కిల్స్, చక్కని నిపుణత, నేర్పరితనము, పనిచేసే చేతులకు దేవుడు చేతుల్లో పనిచేసే స్కిల్స్ ఇచ్చాడు, పనిచేసే హస్తాలు ఇచ్చాడు. వాటిని ఉపయోగించి చక్కని నేర్పరి అనే శిల్పి వలె పరిశుద్ధుడైన పౌలు పునాదులు వేశాడు. అయితే పునాదుల మీద కొంతమంది దాన్ని చెడగొట్టడానికి, పాడు చేయటానికి, ఇలా వేరొక పునాదులు వేయటానికి ప్రారంభించారు. అడల్ట్రేట్ అంటే కల్తీ. రిలీజియన్లో కల్తీ ఉంది. బియ్యంలో కల్తీ కలుపుతారు, పప్పులో కల్తీ కలుపుతారు, వెన్నపూస వాటిలో ప్రతి దాంట్లో కల్తీ. సిమెంట్లో కల్తీ కలుపుతారు. ఒకడు బిల్డింగ్ కట్టాడు, కల్తీ కలిపిన సిమెంట్తో స్లాబ్ వేశాడు. ఆ షంటరింగ్ తీయగానే ఆ షాప్ పడిపోయింది. ప్రియులారా, కల్తీ, అడల్ట్రేట్, రిలీజియన్, కుటుంబ వ్యవహారాల్లో, లేకపోతే అన్నిట్లో కూడా ఆ కల్తీ కలుస్తుంది. ఆ కల్తీ వల్ల దేవుని సంఘానికి ఇబ్బంది వస్తుంది. పరిశుద్ధుడు పౌలు అంటున్నాడు, కల్తీ ఉండకూడదు. కొందరు బిల్డింగ్, కొందరు దీన్ని కట్టినప్పుడు వెలగల రాళ్ళు, వెండి, బంగారము, వెలగల రాళ్ళు, కాస్ట్లీ మెటీరియల్, వాల్యుబుల్ మెటీరియల్ కట్టేటప్పుడు వెండి, బంగారము, వెలగల రాళ్ళు, కాస్ట్లీ మెటీరియల్ వీళ్ళతో కట్టినప్పుడు అగ్ని పరీక్ష వచ్చినప్పుడు అవి నిలబడతాయి, కానీ గడ్డి, చెత్త, చెదారము, పొలంలో కర్రలు పెట్టి కడతారు. అగ్ని పరీక్షకి కాలిపోతాయి. ప్రియులారా, మన యొక్క జీవితాలు కూడా, మన యొక్క కట్టడాలు, మన స్కిల్స్, మన యొక్క సేవా పరిచర్య, లేకపోతే మన జీవిత విధానాలు, మన కుటుంబ విధానాలు, ఇవన్నీ కూడా కల్తీగా ఉంటుంది. కల్తీగా ఉండకూడదు. ప్రభు వచ్చిన మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, 13 అధ్యాయం 24 అధ్యాయంలో ఒక గోధుమ తోట ఉంది. గోధుమలు చల్లాడు, చక్కగా గోధుమలు పండిని. ఒకడు శత్రువు వచ్చి గురుగులు చల్లాడు, ఆ గురుగులు కూడా పెరుగుతున్నాయి. ఈ రెండింటిని గురుగులు కోసేస్తాం, లాగేస్తాం అన్నారు శిష్యులు. యేసు ప్రభు అంటాడు, వద్దు, ఒకానొక టైం వస్తుంది, గురుగులు వాటి స్వభావాన్ని తెలియచేస్తాయి, గోధుమలు వాటి స్వభావాలు తెలియచేస్తాయి. ఆ సమయం వచ్చినప్పుడు రెండింటిని కోస్తాము, గోధుమలు కొట్లో కురుస్తాము,
గురుగుల అగ్గిలో కాల్చి వేస్తాం. ప్రియులారా, ఒకనొక టైం వస్తుంది, ఈ చివరి దినము అంత్య దినం వస్తుంది. ఈ దేవుని యొక్క వెలుగులోనికి, సత్యములోని అన్ని పరీక్షించబడినప్పుడు ఎవరు ఎలాంటి బిల్డింగ్స్ కట్టారు, ఎవరు తన హృదయాన్ని ఏ రీతిగా ఉంచుకున్నారు, ఎవరు తన జీవితాలను కాపాడుకుంటూ ఉన్నారు, ఎవరు యథార్థమైన సంఘ పరిచర్య దేవుని చిత్త ప్రకారముగా చక్కని ఫెలోషిప్ కట్టారు, వారు వెలుగులోనికి వస్తూ ఉన్నారు. వారు వెలుగులోనికి వస్తున్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా, యు యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ టెంపుల్. యు ఆర్ ద టెంపుల్. పరిశుద్ధుని పౌలు అంటున్నాడు, మీరు దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? మీరు దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఒకడు దేవాలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఒకడు మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటే మీరు పాడైపోతారు. దేవుని సంఘాల్లో విభేదాలు, డివిజన్స్, ఎక్కువ తక్కువ, రాజకీయాలు ఇవన్నీ కూడా పెట్టి సంఘాన్ని పాడు చేసి సంఘాన్ని చెడిపేవాడిని దేవుడు పాడు చేస్తాడు. ప్రియులారా, మీరు యు యువర్ సెల్ఫ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారు. దేవుని గృహమై ఉన్నారు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. మీరే దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క ఆలయం ఉన్నారు. ఇలాగ దేవుడు నో యు నాట్, యు ఆర్ ద టెంపుల్. Know ye not, you are the temple. You are the temple of the Holy Ghost. Yes, I know, I am the temple. Yes, I know, I am the temple. I am the temple of the Holy Ghost. Know ye not, you are the temple. Know ye not, you are the temple. You are the temple of the Holy Ghost. Full of love, full of praise, full of glory. Full of love, full of praise, full of glory. I am the temple of the Holy Ghost. Know ye not, you are the temple. You are the temple of the Holy Ghost. Yes, I know, I am the temple. I am the temple of the Holy Ghost. Full of love, full of praise, full of glory. I am the temple of the Holy Ghost. ప్రియులారా, మనము దేవునికి ఇల్లై ఉన్నాము, దేవునికి వ్యవసాయమై ఉన్నాము, దేవునికి గృహమై ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకొని దేవుని చిత్తానుసారముగా, దేవునికి ప్రియమైన బిడ్డలముగా, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలముగా ఉంటూ ఉన్నాం. పౌలు రాస్తూ an abrupt change of figures, ఈ 9వ వచనములో, మేము దేవునికి జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. కంక్లూడ్ చేయట్లా, అది మీ చేతిలో ఉంది. వ్యవసాయము చేసి దేవుని యొక్క రివార్డ్స్ పొందేవారు మీరు. ఏ రీతిగా అది మీలో ఉంది. దాన్ని దేవుడు ఖచ్చితంగా మరి చెప్పట్లేదు, అది మీలో ఉంది. బిల్డింగ్ కట్టే మీరు మీ బిల్డింగ్ ఏ రీతిగా కడుతున్నారో, సంఘాన్ని ఏ రీతిగా కడుతున్నారో, మీ జీవితాన్ని ఏ రీతిగా కట్టుకుంటున్నారో, అది మీ చేతిలోనే ఉంది. గృహమై ఉన్న మీరు దేవునికి ఏ రీతిగా గృహముగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, బిల్డింగ్ని ఏ రీతి కాపాడుకున్నా అది మీలో ఉందని దేవుడు మనకి దీన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. ఈజ్ ద ఆబ్జెక్ట్. యేసు ప్రభు మన యొక్క గమ్యము, మన యొక్క గోలు, మన విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, కృప దయచేయండి. అయోగ్యుల పాపలం తండ్రి, దినదినం మమ్మల్ని కడగాలి, దినదినం మమ్మల్ని తృప్తిపరచాలి, దినదినము
నీ నీతిని సమాధానం మాకు దయచేయండి. మాలో అపవిత్రత దినదినము తుడిచివేయాలి తండ్రి. కృప చూపించి కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.